ఖైదీ, మాస్టర్ విక్రమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్ చేసిన కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్ కి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ పడిందంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుందనే మార్క్ ఇండియన్ ఇండస్ట్రీలో క్రియేట్ అయింది. అయితే తాజాగా అర్జున్ దాస్ కల్కి మూవీలో కృష్ణుడి అవతారంలో నటించిన సూరాయ్ పోర్టర్ సినిమాలో నటించినట్లు కృష్ణకుమార్ కు వాయిస్ ఓవర్ ఇచ్చి టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయిపోయాడు. ప్రస్తుతం కల్కి సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వసూలు వేటను కొనసాగిస్తున్న వేళ అర్జున్ దాస్ తన కల్కి ప్రపంచంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడో తెలుపుతూ ట్వీట్ చేశాడు. అర్జున్ దాస్ మాటల్లోనే కొన్ని వారాల క్రితం స్వప్న నుండి నాకు కాల్ వచ్చింది. ఆమె నువ్వు కల్కిలో కృష్ణుడికి డబ్బింగ్ చెప్పాలని అడిగితే మొదట్లో కొంచెం సంకోచించాను. అయితే ఆమె 2 విషయాలు చెప్పింది. మీరు అమితాబ్ బచ్చన్ తో మాట్లాడతారు, మమ్మల్ని నమ్మండి. చిన్నప్పటి నుండి అమితాబ్ అభిమాని, ఆయన అనుకరించడానికి ప్రయత్నించేవాడిని. పాఠశాల, కళాశాలలోని అమితాబ్ వాయిస్ మిమిక్రీ చేయడానికి చూసేవాడిని. ఆ వాయిస్ నాకు అంత ఖచ్చితంగా వస్తుందో నాకు తెలియదు. నేను హైదరాబాద్ కి వెళ్లి స్టూడియోకి చేరుకున్న క్షణం నాకు ఇంకా గుర్తుంది. అమితాబ్ సార్ డబ్బులే చేయమని ఇంజనీర్ అభ్యర్థించా. అది నేను విన్న క్షణం నుంచి బచ్చన్ సార్ స్వరం అది నాలో సింక్ అవడానికి కొంత సమయం పట్టింది. నా తల్లో ఐకానిక్ డైలాగ్స్ ప్లే అవుతున్నాయి. స్కూల్లో ఉన్నన్ని రోజులు తన వాయిస్ తో ప్రేక్షకుల ముందు డైలాగ్స్ చెప్పే నేను అతని స్వరాన్ని వింటున్నాను. ఆయనతో డైలాగులు కూడా షేర్ చేసుకున్నాను. నేను మామూలు మనిషి అవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాను. తర్వాత 3 రోజుల్లో నాగ్ అశ్విన్ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నాతో కూర్చొని డబ్బింగ్ విషయంలో నాకు మార్గనిర్దేశం చేశాడు. దురదృష్టవశాత్తు సమయభావం వల్ల నేను తెలుగు, హిందీలో మాత్రమే డబ్ చేయగలిగాను. నాకు చాలా ఓపికగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలని చెప్పుకొచ్చాడు. ఇక ధన్యవాదాలు స్వప్న, మీరు ఊహించిన దానికి నేను కొంచెం దగ్గరగా రాగలిగానని ఆశిస్తున్నాను. వాయిస్ ఓవర్ కు సంబంధించి నాకు సందేశం పంపడానికి సమయాన్ని వెచ్చించినందుకు మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంతకు ముందు చెప్పినట్లుగా క్రెడిట్ నాగ్ అండ్ స్వప్నకు మాత్రమే దక్కాలంటూ చెప్పుకొచ్చాడు.